జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ పట్టుకుని పంచాయత్ రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నాడండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నిన్న జరిగినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంటే ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఉద్దేశించి అరే ఒరే అంటూ సంబోధిస్తూ, జగన్ నా కొడక అంటూ సంబోధిస్తూ, నీకు దమ్ముంటే వచ్చి కాకినాడ వచ్చి నాపై పోటీ చేయంటూ ఛాలెంజ్ విస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి జరుగుతున్న కొన్ని కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, జనసేన పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. నేను ఒక్కడనే మాట్లాడాలా, మీరందరూ ఎందుకు నోరు మూసుకూరుకుంటున్నారు, ఎవరైనా ఏదన్నా మాట్లాడితే తిరిగి మీరు వారిపై ఎదురుదాడి చేయండి అన్నట్టుగా ఆ అర్థం వచ్చే విధంగా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ప్రసంగాలు కావచ్చు, వాటిని బాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఇప్పుడు పంతం నానాజీ గారు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. ఒక్కసారిగా నేను ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పంతం నానాజీ గారి మీద పోటీ చేయడం కాకినాడ రావటం దేనికి? అదేదో నానాజీ గారే వెళ్ళిపోయి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే సరిపోద్ది కదా, అదే బెటర్ కదా, ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేయమంటం ఎందుకు? ఈ మాట అనవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగా మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు, జనసేన పార్టీ అధినేత. ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 70,279 ఓట్ల భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పంతం నానాజీ గారిని చూస్తే ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పిఠాపురానికి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గమే, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయన 72,040 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకొక 1,700 ఓట్లు, 1,700 చిల్లర ఓట్లు మెజార్టీతో గెలిచారు. అంటే ఆయనకంటే ఈయనకి చరిష్మా ఎక్కువ ఉందేమో. మరి అంత భారీ మెజార్టీ మరి ఎలా వచ్చిందో ఆయనే సమాధానం చెప్పాలి. కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి మీరే వెళ్ళి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసేస్తే సరి. ఆ పోటీ చేసే అవకాశం ఉంటే మీరు చేయొచ్చు కదా, ఎందుకంటే అది కూడా జనరల్ నియోజకవర్గం, మీరు వెళ్ళి కూడా అక్కడ పోటీ చేయొచ్చు అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే దీనికి సమాధానం పంతం నానాజీ గారే చెప్పాలి. అంటే ఈ మధ్యకాలంలో కాపు సామాజిక వర్గానికి చెంది పవన్ కళ్యాణ్ గారు తరచుగా చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు ఏంటి? నేను కులం కోసమే ఉన్నానా, కులానికి ఒక్కదానికే నేను న్యాయం చేయడానికి ఉన్నానా, కాపు కులంలో పుట్టాలని నేను కోరుకోలేదు, నేను పుట్టేశానంతే, ప్రతి ఒక్కడు ఏదో కులంలో పుడతాడు కదా, మీకు కావాలంటే ఏదో ఒక కాపు వ్యక్తిని మీరు నిర్ణయించుకుని సీఎం చేసుకోండి అంటూ ఈ మధ్యకాలంలో కొన్ని సమావేశాల్లో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే ఒక బీసీకి సంబంధించినటువంటి సమావేశంలో మీ వెనకాల వెన్నంటి నిలిచిన మా కాపులందరినీ కూడా మీ రకంగా దూషిస్తారంటూ మొన్న రాజమండ్రి వేదికగా, అంటే విశాఖలో లాడల్ బ్లాస్ట్ అయ్యి కొంతమంది చనిపోయారు. సరిగ్గా అదే సమయంలో రాజమండ్రి వేదికగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ విశాఖపట్నం బ్లాస్టింగ్ న్యూస్ ముందు ఈ న్యూస్ పెద్దగా కనబడలేదు. అమరావతిలో కూడా కాపుల మీద దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తమ కమ్మ నాయకులతో కాపు నాయకుల మీద దాడి చేయిస్తున్నారు. మీరు మా ప్రతినిధిగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని చూసి మేము కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే, మీరు చూస్తే ఇతర సమావేశాల్లో కాపు నాయకులను కించపరిచి మాట్లాడుతున్నారు. కాపు ఉద్యమాల కోసం సెంట్రల్ జైలుకు వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. మీరు కడియం దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లా అంతవరకు కూడా మిమ్మల్ని వెన్నంటి భుజాల మీద మోసినటువంటి నాయకులైన మమ్మల్ని ఈ రకంగా తీసి పారేస్తున్నారు. మీకు ఎంతవరకు న్యాయం? మీరు కూటమి పార్టీ నుంచి బయటకు వచ్చేయండి, ఒంటరిగా పోటీ చేయండి. మీ అన్నయ్య గారిని ఏ రకంగా అయితే మేము భుజాల మీద మోసామో ఆ రకంగానే మిమ్మల్ని కూడా భుజాల మీద మోస్తాం. ఎలాగైతే తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ రకంగా మీరు కూడా ముఖ్యమంత్రి అవ్వండి. అంతేగాని చంద్రబాబు నాయుడు యొక్క మనుషులు మా మీద దాడి చేస్తుంటే మీరు తిరిగి మమ్మల్ని ఈ రకంగా వ్యాఖ్యానించడం సరికాదంటూ కాపు సామాజిక వర్గ నాయకులు ఒక పెద్ద మీటింగ్ నిర్వహించారు. అదేవిధంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్కి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మెట్ట ప్రాంత రాజకీయ దిగ్గజం ముద్రగడ పద్మనాభం గారు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆయనకు ఉన్నటువంటి అస్వస్థత కారణంగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. అందువల్ల నిన్న ఆ మీటింగ్ ఆయన వెళ్ళకపోయారు. దాన్ని కూడా తెలుగుదేశం అనుకూల మీడియాలో అదిగో ముద్రగడ పద్మనాభం గారిని కనీసం పరామర్శించలేదు, కానీ ఏదో క్రిమినల్ పరామర్శించడానికి వెళ్ళాడు అన్నట్టుగా దాన్ని కూడా ప్రాపగండం చేసే
పరిస్థితుల్లో తెలుగుదేశం అనుకూల మీడియా ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యాంశాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన చేయగలిగిందంతా ఆయన చేస్తూనే ఉన్నారు. నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల ముఖ్య సమావేశంలో తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, అలాగే దాడిశెట్టి రాజా గారు వీళ్ళందరూ కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ కాపు సామాజిక వర్గాన్ని అయితే ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ భుజం మీద మోసి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఈ గత ఎలక్షన్లో మద్దతుగా నిలిచిందో ఆ కాపుల్నే విమర్శిస్తున్నటువంటి ఆయన వ్యవహార శైలిని, అలాగే ఏదైతే అక్కడ గాదే సాయి కృష్ణ అనేటువంటి యువకుడు చనిపోతే దానికి సంబంధించి కూడా నన్ను ఒక కులానికి పరిమితం చేస్తారో, ఒక క్రిమినల్ చనిపోతే దానికి కులాన్ని ఆపాదిస్తున్నారంటూ ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మరోపక్క జనసేన పార్టీకి మేము చెందినటువంటి వ్యక్తులు మేమందరం జనసేన పార్టీకి పనిచేస్తాం, పవన్ కళ్యాణ్ గారికి పనిచేస్తాం, లేకపోతే లోకేష్ గారికి పనిచేస్తాం అని చెప్పి ఆ చనిపోయిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు మేనమామలు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వెళ్ళి ఆ తల్లిని పరామర్శించారు, సాయికృష్ణ తల్లిని. మళ్ళీ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో నాకు కులాన్ని ఆపాదిస్తున్నారని చెప్పి మాట్లాడిన వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి వచ్చి ఎవరైతే సిఐ నాగరాజు గారు ఉన్నారో ఆయనకి మద్దతుగా అక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే సిఐ నాగరాజు గారు కూడా మన కాపు కులమోడే. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కో విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్లను ఆధారంగా తీసుకుని కొంతమంది కాపు సామాజిక వర్గానికి పార్టీలో ఇంకా కట్టుబడి ఏదో ప్రభుత్వంలో ఉన్నాం మనం పని చేయాలన్నట్టుగా వాళ్ళు పనిచేసి వాళ్ళందరూ కూడా కాసేపు ఆయన టర్న్ తీసుకుంటే అటు తిరిగిపోతున్నారు. ఈయన నా కులాన్ని ఆపాదిస్తున్నారు, నా కులం లేదని చెప్పేసి చెప్తున్నారు. మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లోనేమో కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయటం ఈ దేశంలో కుదురుతుందా? అది కుదరదు అని చెప్పి కొండపొదలగట్టి ఆయనే చెప్పాడు. అంబేద్కర్ కాలాలుగా అన్నట్టు ఒక కులపోడు ఇంకో కులపోడిని చేసేసుకుంటే కులరహిత సమాజం నిర్మించబడుతుందా? నిర్మించబడదు. కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన ఈ దేశంలో రాజకీయాల్లో ఉండాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు. మళ్ళీ నాకు కులం లేదంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా నన్ను ముఖ్యమంత్రి చేయడానికి మీరు ముందుకు రాకపోతే నేనేం చేయనని చెప్పి గతంలో వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి రకరకాలుగా ఇన్స్పైర్ అయినటువంటి ఈ పంతో నానాజీ లాంటి వ్యక్తులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మరి ఆయనకి అంత మెజార్టీ ఎలా వచ్చిందో తెలియదు. అలాగే ఆయన గతంలో అక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించిన రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ లోపల ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోయి అక్కడ వాలీబాల్ ఆడుతున్న విద్యార్థులతో అక్కడ ఏదో వాగ్వాదం జరిగితే ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక దళిత ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు గారిని ఆయన మాస్క్ తీసేసి ఆయన మీద దాడి చేయటం జరిగింది. అంటే అప్పటికి చేసేసిన తర్వాత ఆవేశంగా బయటకు వచ్చి మొత్తం అందరూ విమర్శిస్తున్న సమయంలో అరే నేను తప్పు చేశాను అనుకున్నాడు ఏమో, మళ్ళీ నేను ఒక 24 గంటలో 48 గంటలో నేను మౌన దీక్ష చేస్తున్నాను, నేను పాపం గడిగేసుకుంటాను అన్నట్టుగా దీక్షకు తిరిగారు. ఎందుకు అంత భయపడిపోవటం? మరి ధైర్యంగా దాడి చేసినప్పుడు నిలబడాలి కదా. మరి ఈ రోజు చూసినట్లయితే నిన్న సడన్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. మరి ఇలా దాడి చేస్తేనే నెక్స్ట్ తనకి టికెట్ వస్తుందని అనుకున్నారో లేదో నిన్న పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకనే చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి పంతో నానాజీ గారికి. కాబట్టి ఈయన పులివందలు వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసేయచ్చు. ఎందుకంటే ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఆయన ఎక్కడి వరకు రావడానికి ఈయన వెళ్ళి ధైర్యంగా పోటీ చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కదా, సొంత జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు మా భూముల విషయంలో అన్యాయం చేశారని కొంతమంది మహిళలు ఆయన మీద ఎన్నో విమర్శలు చేస్తూ కాకినాడ రూరల్ ప్రాంతంలో పంతో నానాజీ గారికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ఎదురు తిరిగారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశాలపై దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ రకంగా ఆయన వ్యాఖ్యలు చేయడం తప్పంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అంబటి రాంబాబు గారు కావచ్చు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. మరి ఈ అన్ని రకాల పరిణామాల నేపథ్యంలో మరి పంతో నానాజీ గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తారా, లేదంటే అదే వ్యాఖ్యలకు కట్టుబడి మరింతగా ఆయన వ్యాఖ్యలకు పదును పెడతారా, ఏం జరుగుతుంది అన్నది మనం ఎదురు చూడాలి.